నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ప్రవాసుల యొక్క ప్రాణాలకు రక్షణ లేకుండా పోతూ ఉంది. ముఖ్యంగా అపార్ట్మెంట్లలో మనం చూసుకుంటే సంఖ్యకు మించి లిమిట్కు మించి ఎక్కువ మంది అయితే జీవిస్తూ ఉన్నారు. ఒకే రూములో 5-6 మంది 10 మంది ఉన్న సందర్భాలు కూడా అయితే అపార్ట్మెంట్లలో ఉన్నాయి. ప్రవాసుల యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే ఒకరు ఇద్దరు రావడం వల్ల తమకైతే ఈ యొక్క అద్దె ఏదైతే ఉందో బాడుగ డబ్బు తగ్గుతుందని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు. మరొక పక్క అద్దె తీసుకుంటూ ఉన్న అపార్ట్మెంట్ యజమానులు ఎవరైతే ఉన్నారో అగ్ని ప్రమాదాలు మరియు ఏదైనా విపత్తులు సంభవించినప్పుడు ఆ యొక్క అపార్ట్మెంట్లో నివసిస్తూ ఉన్న ప్రజల యొక్క ప్రాణాలను పట్టించుకోవడంలో విఫలమైపోతూ ఉన్నారు. అలాగే మంగాఫ్ ఘటన జరిగిన తర్వాత కువైట్ అధికారులు కువైట్ దేశవ్యాప్తంగా ఉన్న అపార్ట్మెంట్లలో తనిఖీలు చేసినా కానీ ఇప్పటికీ ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన సంఘటన కూడా రెగ్గై ప్రాంతంలో మనం చూసుకుంటే తాజాగా జరిగిన సంఘటనలో కూడా 6 మంది చనిపోవడం చాలా బాధాకరం. అలాగే బయట పని చేస్తూ ఉన్న మన భారతీయులు మనం చూసుకుంటే మీరు నివసిస్తూ ఉన్న అపార్ట్మెంట్లలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న. అలాగే కువైట్ అగ్నిమాపక శాఖ పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ ఆల్ గరీబ్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ 5వ మరియు 6వ అంతస్తులోని 2 ఫ్లాట్లలో మంటలు చెలరేగాయి. వీటిని చట్టవిరుద్ధంగా ప్రవాస బ్యాచులర్లు పెళ్లి కానివారు ఎవరైతే ఉండారో వారినైతే అక్కడ ఉంచడం జరిగింది. ఈ యొక్క రద్దీ మరియు అనాధికారికంగా ఎక్కువ మందిని అక్కడ ఉంచడం మంటలను గణనీయంగా తీవ్రతరం చేసిందని చెప్పి ఆయన తెలిపారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది నిచ్చెనలు మరియు అలాగే వాళ్ళు తీసుకొని వచ్చి ఆ యొక్క నిచ్చెనలు వేసి పైకి వెళ్ళారని చెప్పేసి డజన్ల కొద్ది ప్రవాసులను మేము రక్షించగలిగాము. ఘటనా స్థలంలో 3 కాలిపోయిన మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి 7గురిని ఆసుపత్రికి తరలించాము. తర్వాత 2కి తీవ్ర గాయాలు కావడంతో మరణించారని చెప్పేసి ఆయన వెల్లడించారు. ప్రస్తుతం మనం చూసుకుంటే మెట్లు ఉంటాయి కదా, మామూలుగా మనము అగ్నిమాపక శాఖ ఏదైతే ఫైర్ ఇంజిన్ వచ్చినప్పుడు మెట్లు ఉంటాయి కదా, ఆ యొక్క మెట్లు ఏవైతే నిచ్చెనలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని చాలామంది ప్రవాసుల యొక్క ప్రాణాలు కాపాడగలిగామని చెప్పి ఆయన వెల్లడించారు. కాబట్టి అపార్ట్మెంట్లలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.